సామాజిక ప్రేక్షకులందరికీ నమస్కారం. நம்மாழ்வா திருவடிகளே சரணம். ஆச்சாரிய திருவடிகளே சரணம். அடியன் రామానుజదాస్ ఎంబెర్నాడ్ తిరువడిగడే శరణం. మనం అందరం కూడానండి భూమి మీదకి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అంటే ఒక రకంగా చెప్పాలంటే రూపాయలు ఉన్నా రూపాయలు లేకపోయినా కష్టాలు మాత్రం ఉంటాయండి. డబ్బులు ఎవరికైతే కొంతమందికి ఉంటాయో కొంతమందికి ఉండవో, అలాగే చిన్నవాళ్ళకి చిన్న కష్టాలు ఉంటాయి, పెద్దవాళ్ళకి పెద్ద కష్టాలు ఉంటాయి. కంపల్సరిగా భూమి మీద పుట్టిన తర్వాత ప్రతి మనిషికి భగవంతుడు కూడా మానవ శరీరం తీసుకున్న తర్వాత ఆయన కూడా కష్టాలు పడ్డాడు. మన అందరికీ తెలిసిన విషయమే కదా. సరే, కష్టాలు అనేవి పడరని ఎవరు అని అంటలే, కానీ ఆ కష్టాలని మనం జయించి భగవంతుడిని పట్టుకుని, ఆ కష్టాల్లోనే భగవంతుడిని పాదాలు గట్టిగా పట్టుకుని ఆ కష్టాలను జయించి సుఖాలుగా తర్వాత ఒక రకంగా చెప్పాలంటే మంచి అదృష్టవంతులుగా ఎదగాలి అంటే ఏం చేయాలి చూడండి. భగవంతుడు ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో మార్గాల్ని మనకి పెట్టడం అనేది ఉంది. ఈ భగవంతుడిని ఇప్పుడు ఆరాధిస్తే సులువుగా నిన్ను అనుగ్రహిస్తాను, ఈ రోజు నా మంత్రాన్ని జపించినట్టయితే నీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఇలాగా ఎన్నో రకాలుగా చెప్పడం అనేది ఉంది. మనకు వచ్చేటప్పటికండి భగవంతుడు అంటే వ్యాస మహర్షి ద్వారా 7 కోట్ల మంత్రాలని భూమి మీద మనకి అందరికీ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని మంత్రాలు మనం ఆచరించి చక్కగా భగవంతుడిని ఆరాధించి ప్రసాదాల ద్వారా నివేదన చేసి చక్కటి అదృష్టాన్ని మన కష్టాలని అంటే దూరం చేసుకుంటాం అనేది చేస్తాం. అలాగే రేపు వచ్చే సంకటహర చతుర్థి ఎలా చేసుకోవాలి మీకు అంతకు ముందు నేను చెప్పాను. 12 నెలలు గనక సంకటహర చతుర్థులు గనక చేసినట్టయితే చాలా చక్కటి అదృష్టం, చాలా రకాల దోషాలు పోతాయి, ఒక రకంగా చెప్పాలంటే చాలా కష్టాలు దూరం అయిపోతాయని కూడా నేను చెప్పాను. సరే, రేపు వచ్చే మన సంకటహర చతుర్థిని చాలా విశేషంగా చేసుకోవచ్చు. చేసుకుంటే ఎలాంటి ఫలితం వస్తుంది అన్నది కూడా నేను చెప్తాను, మీకు త్వరగా ఉంటుంది. సరే, మీకు వచ్చేటప్పటికి నేను రేపు ఏప్రిల్లో హైదరాబాద్లో డైరెక్ట్ అపాయింట్మెంట్లు వచ్చేటప్పటికి ఏప్రిల్ 6వ తారీఖు 7వ తారీఖు నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది, అది ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే పూజా సామాను అంటే పూజకు సంబంధించి ఏమి కావాలనుకున్నా సరే చక్కగా వాళ్ళ దగ్గర తెప్పించుకుంటున్నారు. తెప్పించుకున్న తర్వాత మేము చాలా బాగున్నామమ్మా అనేసి అంటున్నారు. నిజంగా చాలా సంతోషం. అయితే వాళ్ళ దగ్గర ఏదైనా సరే చక్కగా ఒక రకంగా చెప్పాలంటే ఒంటికి రాసుకునే రవ్వాది లిక్విడ్ భగవంతుడు చేసే పూజలోనూ వినియోగించవచ్చు, మన ఒంటికి రాసుకోవచ్చు. దానివలన చక్కటి అదృష్టాన్ని మనం పొందుతున్నాం. అలాగే చాలామంది నాకు చెబుతున్నారు. అలాగే చూడండి, ఈ మధ్యకాలంలో మీకు ఈ బ్యాండ్లు అంటే అదేంటి డబ్బుని ఆకర్షించాలన్నా, మనకి దిష్టి పోవాలన్నా, అలాగే ఎక్కువ శాతం ఇంట్లో ఉన్న బయట ఉన్న మనకి వాతావరణం అంటే చుట్టూ ఉన్నవాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలి అంటే వీటి ద్వారా కొంచెం మనం ఆకర్షించడం అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఇవి కూడా వాడు పంపిస్తున్నారు. ఇది దిష్టికి సంబంధించిందండి. ఎందుకనంటే ఎవరికైనా సరే కనుదిష్టి ఉంటుందండి. నరుడు దిష్టికి నల్లరాయి పగిలిపోతుంది అని అంటారు, అలా ఉంటుంది. కాబట్టి ఇవి వేసుకుంటాం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు కొంచెం దిష్టి అనేది తగ్గుతుంది. సరే, ఇంకొకటి ఏంటి అని అంటే మీకు సెల్నైట్ గురించి నేను చెప్పాను, అది దిష్టిని చాలా బాగా క్లియర్ చేస్తుంది. వీటిలన్నిటికీ కూడా సెల్నైట్ ద్వారానే మనకి రీఛార్జ్ అవుతుంది అనేసి అది వేసుకున్న వాళ్ళు కొంతమందికి దిష్టి బాగా ఎక్కువ ఉన్నట్టయితే ఆ పోస్ అనేది పగిలిపోతుంది. అంటే ఎంత చక్కగా దిష్టిని క్లియర్ చేస్తుందో చూడండి. కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే వీటిని ఎలా రీఛార్జ్ చేసుకోవాలన్నది కూడా మీకు నేను చెబుతూ వస్తున్నాను. కాబట్టి మీకు ఏం కావాలనుకున్నా సరే వాళ్ళ దగ్గర తీసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే రేపు మనకు వచ్చే ఉగాదికి కొన్ని పూజా ఐటమ్స్ ముందే తెప్పించుకోండి. ముందే ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున మీరు ఆర్డర్ పెట్టేసి తెల్లారి వచ్చేయాలని కాకుండా కొంచెం ముందు ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, ఈజీగా మీకు వచ్చేయడం అనేది ఉంటుంది. సరే,
అయితే ప్రతి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశిని సంకటహర చతుర్థి కింద మనం చేసుకుంటామండి. అయితే సంకటహర చతుర్థి ఉదయం అయినా చేసుకోవచ్చు, కానీ సాయంత్రం మాటలు చేసుకుంటే ఎక్కువ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. రేపు వచ్చే సంకటహర చతుర్థి మనకి గురువారం రోజు నాడు ఉంది కాబట్టి నేను చెప్పినట్టుగా కనుక మీరు చేసుకున్నట్టయితే సంపదకి మాత్రం ఏ మాత్రం లోటు ఉండదు. ఎందుకనంటే రేపు వచ్చే ఉగాది నుంచి చాలా రకాల ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మహానుభావుడు ఈ విఘ్నేశ్వరుడి దయ వల్ల మనకి ఈ సంకటాలన్నీ తొలగిపోతాయి. సరే, ఇంకొకటి ఏంటంటే మీ అందరి దగ్గర చాలామంది దగ్గర నేను పూజ చేసి మీకు ఇచ్చిన మరకత గణపతులు ఉన్నారు. అయితే మీ ఇంట్లో భగవంతుడు దేవుడి మందిరంలో ఉన్న మరకత గణపతి అయితే అక్కడ ఉంచేయండి. లేదు మీరు ఎక్కడైనా సరే వ్యాపార సంస్థలో కానీ లేదంటే బీరువాల్లో కానీ తర్వాత ఎక్కడైనా పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ముందే మీరు ఏం చేస్తారు, దేవుడి మందిరంలోకి మీ ఇంటికి తెచ్చేసుకోండి. ఎందుకనంటే ఆ రోజున మీరు పూజ చేసుకుని మళ్ళీ స్వామివారికి చక్కటి పూర్వ వైభవం అంటే కొంచెం ఒక రకంగా చెప్పాలంటే శక్తిని ఇచ్చి మళ్ళీ మీరు తీసుకెళ్ళి మళ్ళీ అదే ప్రదేశాల్లో మీరు పెట్టుకుందరు. కానీ అయితే ఇంకొకటి ఒకవేళ లేకపోతే కనుక తీసుకోండి, కానీ లేదు అనేసి చేయటం మానేయకండి. మీ ఇంట్లో అదేంటి వినాయకుడి విగ్రహంగా లేకపోతే కనీసం ఫోటో అయినా ఉంటుంది కదా, అలాగా. తర్వాత వేప గణపతులు కూడా వేప గణపతి అంటేనే లక్ష్మీప్రదం, మరకత గణపతి అంటేనే విష్ణుమూర్తితో సంకేతంగా ఉన్న లక్ష్మితో కలిపిన గణపతి స్వరూపం. కాబట్టి మీ ఇంట్లో పెట్టుకుని ఎలా పూజ చేయాలి, ఏం పూజ చేయాలి, ఏ రకంగా మనం విన్ అవుతామంటే డబ్బులండి. మీకు డబ్బులకు సంబంధించి చాలా మటుకు చూడండి, మేము ఎంత కష్టపడినా రూపాయి ఆగిపోతుందమ్మా, అదేంటి వ్యాపారం సరిగ్గా నడవట్లేదు, కొంతమందికి డబ్బులు ఇచ్చాము ఆ డబ్బులు ఆగిపోయినాయి, తర్వాత బ్యాంకుల్లో లోన్ పెట్టుకుందాం అనుకుంటున్నాం, డబ్బులు వస్తాయో రావో తెలీదు, లోన్ శాంక్షన్ అవుద్దో లేదో తెలీదు, ఇలాగ ఎన్నో రకాలుగా డబ్బుకు సంబంధించి చెబుతున్నారు. కాబట్టి అందులోనూ గురుబలం పెరగాలండి. మనకు గురుబలం కనుక పెరిగినట్టయితే భగవంతుడి దయ వల్ల లక్ష్మీ అనుగ్రహం కలగడం అనేది ఉంటుంది. అయితే మీరు ఏం చేయాలి అని అంటే మీ దగ్గర తెచ్చుకున్న గణపతులకి పక్కన పెట్టుకుని చక్కగా మీరు కొమ్ము శనగలని మనకి చూడండి అదేంటి ముత్తైదువులకి మనం ఇస్తాం కదా, తాంబూలంలో పెట్టిస్తాం చూస్తారా, ఆ శనగల్ని ముందు రోజు నాడు చక్కగా నానబెట్టేసేసి మీరు సాయంత్రం లక్షవారం రోజు నాడు సాయంత్రం చేస్తున్నారు కాబట్టి చక్కగా తుడిచేయండి. ఎన్ని అంటే 300 గ్రాములు చక్కగా నానబెట్టి శుభ్రంగా సాయంత్రం మాటలు అంటే సాయంత్రం చేసుకుంటున్నారు కాబట్టి ఏ మధ్యాహ్నానికి తీసి ఒక క్లాత్ మీద వేసి తుడిచేయండి. శుభ్రంగా తుడిచేసి అలా వదిలేసిన తర్వాత స్వామివారికి గరిక అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా మంచి ప్రదేశంలో ఉన్న గరికని తెచ్చుకునేటప్పుడు ఆ గరికకి దండం పెట్టండి. స్వామి నిన్ను నేను తీసుకెళ్తున్నాను, నువ్వంటే ఆ గణేశుడికి ఎంతో ఇష్టం కాబట్టి మా విఘ్నాలన్నిటిని తొలగించమని సంకటాలన్నీ తీర్చేయమని ఆ గణపతికి నువ్వైనా చెప్పు తండ్రి అనేసి నిన్ను ఆరాధనకు తీసుకెళ్తున్నామనేసి మీరు ఆయనకి అక్కడ చెప్పుకొని చక్కగా తెచ్చుకున్న తర్వాత స్వామివారికి ఏం చేస్తారంటే చక్కగా పసుపు పువ్వును కూడా తెచ్చుకోండి. అలాగే మీరు ఈ గణపతితో పాటు మీరు పక్కన ఏం చేయాలి అంటే పసుపు గణపతిని చేసుకోవాలి. కంపల్సరిగా పసుపు గణపతి ఆరాధన చేయాలి. చక్కగా పసుపు గణపతిని చేసుకుని పక్కన పెట్టి ధూపదీప నైవేద్యాలు చూపించి స్వామి మరకత గణపతిని ఇవాళ సంకటహర చతుర్థి కాబట్టి మరకత గణపతి రూపంలో ఉన్న గణేశుణ్ణి లేదంటే వేప గణపతి రూపంలో ఉన్న నిన్ను మేము ఆరాధిస్తున్నాము, మా కోరికలు ఇలా తీర్చు తండ్రి అనేసి చెప్పుకుని మీరు ఏం చేస్తారంటే ఆయనకి 16 నామాలతోటి మీరు ఈ గరికతోటి మీరు అర్చన చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఆ తర్వాత ఈ శనగలు ఉన్నాయి కదా మీకు, ఈ శనగలతోటి గణేశుడికి అష్టోత్తరం చేసుకుంటూ మీరు అలా వెయ్యండి స్వామివారికి. ఓకే, వేసి 108 నామాలకి కూడా ఈ అష్టోత్తరం ఈ శనగలతోటే చెయ్యండి. చేసి మీరు అవన్నీ అక్కడ వదిలేసి స్వామివారికి ప్రసాదం ఏం పెడతారు అని అంటే గనక స్వామివారికి వచ్చేటప్పటికి బెల్లం ముక్క ఇష్టం, అందరికీ తెలుసున్న విషయమే కదా, బెల్లం ముక్క ఇష్టం. తర్వాత మీరు శనగలకు సంబంధించి ఏదైనా సరే
అంటే చూడండి, బెల్లమును శనగలో కలిపి పూర్ణాల కింద మనం చేస్తాం కదా, అలాగా మీరు పూర్ణం కింద చేసైనా పెట్టచ్చు. లేదు శనగపప్పు బియ్యంలో వేసి పాయసం కింద కాస్తారు, అలాగైనా కాయచ్చు. మీ ఇష్టం, మీరు ఎలా చేస్తారో అలా చేసి ఆయనకి నివేదన చేయండి. చేసి మీరు ఏం చేస్తారు, ఆ వేళ మీరు ఆ శనగల్ని తర్వాత స్వామివారిని అలా నిండుగా శనగల్లో ఉన్న స్వామిని అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, తెల్లారిన తర్వాత అంటే ఈ ప్రసాదం ఇది అంతా నివేదన చేసేసిన తర్వాత మీరందరూ స్వీకరించేయండి. స్వీకరించిన తర్వాత తెల్లారి అప్పుడు మీరు ఈ గణపతులను తీసుకెళ్ళి మీరు దేవుడి మందిరంలో పెట్టుకున్న ఆయన అక్కడే ఉంచేసి బీరువాలో పెట్టుకున్న ఆయన బీరువాలో, తర్వాత మీరు ఏంటి ఆఫీసుల్లోనూ షాపుల్లోనూ పెట్టుకునేవాళ్ళు షాపుల్లో పెట్టేసుకోండి. ఈ శనగల్ని ఏం చేస్తారంటే కొన్ని శనగల్ని మీరు ప్రసాదం కింద అంటే తాలింపు పెట్టుకుని తింటారో ఉడకబెట్టుకుని తింటారో కొన్ని తినండి. తెల్లారి శుక్రవారం కాబట్టి కొన్నిటిని ఏం చేస్తారంటే కొంచెం బెల్లం ముక్క మీరు అక్కడ పెట్టారు కదా, ఆ బెల్లం ముక్కను కలిపి తీసుకెళ్ళి చక్కగా ఆవుకి మీరు ఎలా ఉండాలి అని అంటే ఆవుకు పెడుతుంటే సాక్షాత్తు గణేశుడికి పెట్టిన భావనతోటి, తండ్రి నాకు ఈ కష్టాలు తీర్చవా నాయన, చాలా బాధగా ఉంది తండ్రి, నువ్వైతే తీరుస్తావు నాయన అనేసి చెప్పి మీరు ఏం చేస్తారంటే ఆ బెల్లం అందులో కలిపి ఆయన చుట్టూ చక్కగా 16 ప్రదక్షిణాలు చేసి ఈ శనగల్ని ఈ బెల్లాన్ని ఆయనకి ఆవుకు పెట్టండి. పెట్టేటప్పుడు మీ చేతితో పెట్టగలిగితే పెట్టండి, చాలా మంచిది. లేదు అని అంటారా, మానేయండి. మానేసి మామూలుగా మీరు గిన్నెలోనే ఎందులోనూ పట్టుకెళ్తారు కదా, పెట్టేయండి. పెట్టేసి అక్కడ కాసేపు కూర్చుండి ఏమని చెప్పుకుంటారంటే, స్వామి నిన్న నేను ఎలా ఆరాధించానో ఏం చేశానో నాకు తెలియదు, ఏదైనా తప్పులుంటే క్షమించను ఆయన అనేసి మీరు ఏం చేస్తారంటే కాసేపు అక్కడ కూర్చుని మీ దాన్ని మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. అలాగే రాత్రి అదేంటి పూజ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే చక్కగా 2 చెవులు పట్టుకుని 7 గుంజళ్ళు తీయండి. అంతే. మీ కష్టాలు ఎలాంటి కష్టాలైనా సరే, ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఎక్కువ శాతం ఆర్థికంగా వచ్చే కష్టాలను తీర్చేస్తాడండి. కాబట్టి రేపు వచ్చే సంకటహర చతుర్థి చేసి చూడండి మీరు, చాలా 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 విశేషంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటి, చైత్రమాసంలో వచ్చే సంకటహర చతుర్థి. మీకు అప్పుడు ఏం చేసుకోవాలి ఏంటి అన్నది నేను చెప్తాను. అంతకుముందు నేను చెప్పేదాన్ని, కానీ ఈ మధ్యకాలంలో ఎందుకు సంకటహర చతుర్థులు చెబుతుంటే కొంతమంది కొన్ని రకాలుగా ఇది అని అనుకుంటున్నారు అనేసి, ఎందుకనంటే కొన్నిటితో చేస్తే స్వామి శీఘ్రంగా కరుణించడం అనేది ఉంటుందండి. అందు గురించి నేను చెప్తున్నాను. కాబట్టి సరే మీరు ఎలాగ చేసుకుంటారు కదా అనేసి నేను చెప్పడం మానేసాను. కానీ కొన్ని విశేషంగా ఉన్న వాటిని మాత్రం నేను మొదల్లో మీకు నేను చెబుతూనే ఉంటాను. ఎందు గురించి అంటే మీరందరూ బాగుండాలి. ప్రతి ఒక్కళ్ళలో కూడా మనం అందరం హిందువులుగా పుట్టినందుకు మన ధర్మం ఏంటి అని అంటే మనం ధర్మంగా ఉండాలి, భగవంతుణ్ణి ఆరాధించాలి, మన కష్టాలు తీర్చుకోవాలి. మనల్ని నమ్ముకున్న వాళ్ళు అంటే కుటుంబమే కాదు, తర్వాత సమాజమే కాదు, ఇంకొకళ్ళు అంటే కొన్ని జీవులు ఉంటాయి కదా, వాటికి కూడా మనం పోషించాలి. ఏది అదేంటి సంసార జీవితంలో ఉన్నాం కాబట్టి వీటిలన్నిటికీ రూపాయి కావాలి. వీటిలన్నిటికీ కూడా మనసు అంటే రూపాయి ఉన్నా లేకపోయినానండి, ఒకళ్ళకి పెట్టాలి అని అంటే మనసు ఉండాలి. ఇంకొకటి తెలుసుకోవాలండి, మాకు ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నాం, మేము ఆ రకంగా ఇబ్బందులు పడుతున్నాం అని అంటున్నారు. కానీ అంటూనే నేను పూజ చేస్తే అవతలోళ్ళు బాధపడుతున్నారు, అవతలోళ్ళు ఏడుస్తున్నారు, మమ్మల్ని చూసి మేము ఎదుగుతున్నామని ఏడుస్తున్నారు, వాళ్ళు బాగుంటున్నారు అని అంటున్నారు. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు పూజ చేసుకుంటూ వెళ్ళిపోండి, మీదే అంతే తప్ప వాళ్ళు ఏడుస్తున్నారు మమ్మల్ని చూసి వాళ్ళు ఏడుస్తున్నారు 1కి 4 సార్లు అంటే నిజంగా ఏడుపు మీకు తగిలేస్తుంది. వాళ్ళు ఏడిస్తే ఏడిసారు, నాకెందుకు, నా స్వామి నాకు ఉన్నారు, ఆ మంత్రం చదువుకుంటే చాలు ఈ శత్రువులందరూ దూరం అయిపోతారు, ఆ ప్రసాదం తింటే చాలు నా ఒంట్లో ఉన్న శత్రువులందరూ పోతారు, అలాగే మా ఇంట్లో పూజ చేస్తే చాలు ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది. ఈ రకంగా ఎవరైతే పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్గా భగవంతుణ్ణి సేవించుకుంటారో అలాంటి ఇంట్లోకి అసలు జ్యేష్ఠాదేవి రమ్మన్నారు. అదండి ఒక్కొక్కరికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏంటి అని అంటే ప్రతిదీ భయమే. ప్రతిదీ నేను ఫోన్ అపాయింట్మెంట్లు మాట్లాడుతుంటాను కదా, ఇప్పుడు ఏదైనా ఒక రెమెడీ చెప్పామనుకోండి, అమ్మ ఇలాగే చేయమంటారా, ఇంకొకలా చేస్తే కుదరదమ్మా,
రెమెడీకే రెమెడీలు చెప్పాలి అని అంటే ఎలా చెప్తాం మనం? మీకు నేను చెప్పేదే సూక్ష్మంగా చెప్తుంటాను, దానికే ఇంకా రెమెడీస్ అంటే ఎలా తీసుకొచ్చి ఇది చేస్తారు? అందులోని ఇవన్నీ పురాణాల్లోనూ లేదంటే పెద్దలు చెప్పిందో ఇట్లన్నిటిని సేకరించి మళ్ళీ నేను మీకు చెప్పడం అనేది ఉంటుంది తప్ప ఇది నా సొంతంగా నేను ఇది చేసేయడం అనేది ఏమి ఉండదు. కాకపోతే కొన్ని మాత్రం నేను చెప్తాను. ఏది కలర్స్ గురించి కానీ, లేదంటే కొన్నిసార్లు కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు ఈ పండు పట్టుకెళ్ళడం కానీ. ఎందుకంటే నేను న్యూమరాలజీ చూస్తాను, న్యూమరాలజీ ద్వారా భగవంతుడి దయ వల్ల అవతల వాళ్ళ జీవితాన్ని స్వామి బాగు చేస్తున్నారు, నాదేమీ లేదు. కాబట్టి ఆ లెక్కల కౌంట్ చేసుకుని నేను కొన్ని చెప్తాను. కాబట్టి స్వామి అనుగ్రహం వాళ్ళకు ఉంటుంది అంతే తప్ప ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రతి దాంట్లోనూ కూడా మనం అనుమానం ఉండకూడదు. అనుమానమే పెనుభూతం లాంటిది. ఏదైనా సరే నేను చేసుకుంటూ వెళ్తాను, నా భగవంతుడు ఫలితానికి భగవంతుడికి వదిలేస్తాను, భగవంతుడే నాకు ఇస్తాడు అని అనుకోవాలి. అలాగా మీరు పాల్గొన మాసంలో ఏంటి చతుర్థి చేయండి, సంకటహర చతుర్థి చేయండి. నెక్స్ట్ మనం చైత్ర మాసంలో ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలన్నది నేను చెప్తాను. నాకు ఏది సంకటహర చతుర్థి చేసిన తర్వాత నెక్స్ట్ చతుర్థి చేసేటప్పటికే చాలా మంది నుంచి నాకు మెసేజ్లు వచ్చేస్తాయి. ఏంటంటే అమ్మ ఇలా మేము చేసాము, మాకు ఇలా బాగుందని. ఎందుకనంటే అతి శీఘ్రంగా రేపు వచ్చే సంకటహర చతుర్థికి అతి శీఘ్రంగా స్వామి కరుణిస్తారు. అలాగే కాబట్టి మీకు ఎవరికైనా మరకత గణపతులు కావాలి అని అనుకుంటే కనుక తెప్పించుకోండి. మీ గోత్రనామాలతోటి నేను పూజ చేసిన తర్వాత మీకు పంపించడం అనేది ఉంటుంది. జై శ్రీరామ్.